హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11:55 ఒక క్లెయిమ్ వెరిఫికేషన్ నిమిత్తం ఆ ఊరి రైలు స్టేషన్లో అడుగుపెట్టాను. మ్యాప్లో ఎక్కడో మారుమూల ఉండే ఈ ఊరికి రావడం అస్సలు నాకు ఇష్టం లేదు. ఆఫీస్లో ఎవ్వరూ మేమెళ్ళమంటే వెళ్ళమన్నారు. మా ఆఫీసర్ అభ్యర్థనతో నాది మెతక మనస్తత్వం కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. చల్లటి గాలి ఒంటిని గిలిగింతలు పెడుతున్నట్టుగా స్పృశిస్తోంది. తెల్లారేదాకా స్టేషన్లో ఉండి వెళ్తే సరి అనుకున్నాను. చల్లటి గాలికి మనసు సిగరెట్ తాగమని మారాన్ చేస్తోంది. కానీ ఎలా? రైల్లో ఉండగానే ఆఖరి సిగరెట్ పీల్చి అవతల పడేశాను. కొద్దిగా స్టేషన్ బయటకు వచ్చి చూశాను. చిమ్మ చీకటి. స్టేషన్ బయట మాత్రం ఓ బిచ్చగాడు పడుకుని ఉన్నాడు. మధ్య మధ్యలో విచిత్రంగా దగ్గుతున్నాడు. చేసేదని లేక మళ్ళీ స్టేషన్లోకి వచ్చి బెంచ్ మీద కూర్చున్నాను. అటు ఇటు చూసి నిద్ర కోసం ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకున్నాను. అయ్యా అని ఒక పిలుపు వినపడింది. చెవుల దగ్గరగా వినిపించేసరికి దిగ్గున కళ్ళు తెరిచాను. ఎదురుగా ఇందాకటి బిచ్చగాడు. అప్పుడే ఎలా వచ్చాడు? గుండె జారిపోయింది, గొంతు పొడారిపోయింది. సిగరెట్ కావాలి కదా అని ఊరించాడు. వద్దు అని అసంకల్పితంగా అన్నాను. ఇట్లాంటి వాతావరణంలో సిగరెట్ తాగాలనిపిస్తుంది అలవాటున్నోళ్ళకి అని సిగరెట్ అగ్గిపెట్టా ఇచ్చాడు. నేను తీసుకొని వెలిగించి 10 రూపాయలు ఇచ్చాను. డబ్బు నాకెందుకు? అదో రకంగా సన్నగా నవ్వుతూ అన్నాడు. డబ్బు ఎందుకంటాడేంటి అనుకున్నాను. చంద్రిగాడు వచ్చే సమయం అయింది. ఆడితో ఊళ్ళోకి వెళ్తురు కానీ ఆడింట్లో ఇవాళ రాత్రికి హాయిగా పడుకుంటే రేపు నీ పని నువ్వు చక్కగా చేసుకోవచ్చు అన్నాడు. వీడు బిచ్చగాడు అనుకుంటే ఊరంతా తన చుట్టమైనట్టు మాట్లాడుతున్నాడు అని మనసులో వెటకారంగా అనుకున్నాను. 5 నిమిషాల్లో ఆ చంద్రిగాడు అనేవాడు వచ్చాడు. మగాళ్లలో అంత అందగాడు ఉండడం అరుదు. మంచి తెలుపు, ఒడ్డు పొడుగు, ఉంగరాల జుట్టు. అప్పుడు బిచ్చగాడు, ఒరే ఈరిని ఊర్లోకి తీసుకెళ్లాలన్నాడు. నాకు బిచ్చగాడు చంద్రిగాడికి ఏదో అనుమానంగా చెప్తున్నట్టు అనిపించింది. తర్వాత నా భ్రమకి నాకే నవ్వొచ్చింది. రండి సారు అంటూ ముందుకు కదిలాడు. నేను చేసేదని లేక వాణ్ణి వెంబడించాను. తమరిది ఏ ఊరండి అని అడిగాడు. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందన్నమాట. పోన్లే, మాట్లాడుతూ నడుస్తుంటే నడవడంలోని అలసట తెలీదు అని మనసులో అనుకుని హైదరాబాదు అని చెప్పాను. అబ్బో, హైదరాబాద్ నుంచి వచ్చారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నేను చిన్నగా నవ్వాను. మేము ఏవేవో మాట్లాడుతూ కొంత దూరం నడిచాం. చంద్రిగాడు హఠాత్తుగా నా వైపు తిరిగి, కాసేపు ఇక్కడ ఈ అరుగు మీద కూర్చుందామా, మీరు అలసినట్టున్నారు అన్నాడు. నిజమే, నాకు కాళ్ళు లాగుతున్నాయి. అతను చూపించిన అరుగులాంటి దాని మీద కూలబడ్డాను. దూరంగా ఏదో కాంతి కనిపిస్తోంది. అంటే ఇళ్ళ దగ్గరకు వచ్చేసామన్నమాట అనుకున్నాను. ఏమైనా తింటారా? నాన్ వెజ్ పర్వాలేదా అని చంద్రిగాడు అడిగాడు. తింటాను అన్నాను. అతను ఎక్కడికో వెళ్ళి 10 నిమిషాల్లో ఒక ప్యాక్తో వచ్చాడు. నేను ఆత్రంగా అందుకుని తిన్నాను. అదో రకమైన రుచి. వంకాయ లేదా దోసకాయ బొగ్గుల మీద కాలిస్తే ఎలా ఉంటుందో అలా ఒక రకమైన పచ్చి వాసనతో ఉంది. ఆకలి రుచి ఎరుగదు కదా అని గబగబా తినేశాను. సడన్గా పొరబోయింది. వెంటనే చంద్రిగాడు ఎవరినో పిలిచాడు. ఒక స్త్రీ అక్కడే ఉన్నట్టు మంచినీళ్ళ పిడతతో వచ్చింది. నేను తాగేశాను. కాసేపటికి నాకు తెలియకుండానే నిద్ర వచ్చినట్లు అనిపించింది. అప్పుడు చంద్రిగాడు, కాసేపు పడుకోండి, ఇప్పుడు ఊళ్ళోకెళ్ళి మాత్రం ఏం చేస్తారు, మీతో నేనుంటాను, ఏం భయపడవలసిన అవసరం లేదు అని అన్నాడు. నాకు భయమా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాను. ఎంతసేపు పడుకున్నానో తెలీదు. సన్నటి వర్షపు చినుకులు పడడంతో హఠాత్తుగా కళ్ళు తెరిచాను. అప్పుడే ఓ మెరుపు మెరిసింది. కొద్ది దూరంలో చంద్రిగాడు గాల్లో తేలుతూ
అలాగే తేలుతున్న మరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు. అంతేకాదు చకచక ఫ్లాష్లా వరుసగా మెరిసిన మెరుపుల్లో నేనున్నది శ్మశానమని, కూర్చున్నది సమాధి మీదని గ్రహించి గుండె ఆగిపోయింది. నాలుక తడారిపోతోంది. నాకు చంద్రిగాడు పెట్టింది కాలుతున్న శవం మాంసం. దాహం తీర్చింది శవం చుట్టూ తిరిగి పగులుకొట్టే కుండ పెంకులోని నీటితో. తీవ్రమైన వణుకుతో శరీరం కంపించిపోతోంది. లేచి తడబడే కాళ్లతో ఒకటే పరుగు లంకించుకున్నాను. వెనుక చాలా అరుపులు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వెనక్కి చూస్తే ఒట్టు. అలా ఎంత దూరం పరిగెత్తానో తెలీదు. అసలు అంత దూరాన్ని అంత తక్కువ సమయంలో ఎలా అధిగమించానో తెలీదు. కానీ స్టేషన్కి వచ్చి అక్కడే ఆగి ఉన్న రైల్ డ్రైవర్ క్యాబిన్లోకి దూరిపోయి త్వరగా పోనీ అన్నాను. డ్రైవర్ నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. కాస్త ధైర్యం చేసి బయటకు చూశాను. స్టేషన్ లైట్ కాంతిలో వాళ్ళందరూ గాల్లో తేలుతూ కనిపించారు. అంత దూరం నుంచి కూడా వాళ్ళ ముఖాల్లో తీవ్ర నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. నేను అక్కడే ఉంటే నన్నేం చేసేవాళ్ళో, పీకు తినేవారేమో. సమయానికి స్టేషన్లో రైలు ఉండడం నా అదృష్టం. పని పూర్తి చేయకుండా ఆఫీస్కి వచ్చినందుకు నాకో ఇంక్రిమెంట్ డౌన్ చేశారు. సిన్సియర్గా పనిచేసే నేను పని అసంపూర్తిగా చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కారణం అడిగారు. ఏం చెప్తాను? ఫ్లడ్ లైట్ల కాంతిలో దగదగలాడుతూ అర్ధరాత్రులు కూడా పట్టపగల్లా జనసందడితో కనిపించే నగర జీవనానికి నాకు ఎదురైన అనుభవం చెబితే నవ్వకుండా నమ్ముతారా? అందుకే బతికుంటే బలిసాకు ఏరుకు తినడం అనే సామెత నా విషయంలో ఎంత కరెక్టో తెలిసింది. ఇక సిటీ వదలను. అవసరమైతే జాబ్ వదులుకుంటాను. ప్రాణాలంటే ఎవరికైనా తీపే కదా. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.